హలో టెర్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఫైనల్లీ యానిమే జపాన్ కన్ఫర్మ్ అయిపోయింది. యెస్. యానిమే జపాన్ 2025 అయితే ఈసారి మార్చ్‌లో రాబోతుంది. అది మనకి రీసెంట్‌గానే నేను ఒక షార్ట్‌లో చెప్పేసాను. లాస్ట్ షార్ట్‌లోనే. సో, ఆ షార్ట్‌లో చూసినంత వరకు ప్రాపర్ ఐడియా వచ్చుంటుంది. బట్ తెలియకపోయింటే స్టిల్ చెప్పేస్తాను. సో, యానిమే జపాన్ అనేది జపాన్‌లో జరిగే బిగ్గెస్ట్ యానిమే ఈవెంట్ అనమాట. లిటరల్లీ దీంట్లో ఆల్‌మోస్ట్ అన్ని యానిమేస్ పాల్గొనడానికి ట్రై చేస్తాయి. అండ్ వాళ్ళందరూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేస్తూ ఉంటారు. లైక్ ఒక యానిమేని తీసుకుందాం 'మై హీరో అకాడమీ' అని. సో, దానికి సంబంధించిన కొత్త కీ విజువల్స్ కావచ్చు, లేకపోతే ట్రైలర్, టీజర్ ఏదైనా కానీ ఇక్కడ రివీల్ చేస్తారు. ఎందుకంటే యానిమే జపాన్‌లో రిలీజ్ చేస్తే దాని పాపులారిటీ అనేది రీచ్ అవుతుంది. జనాల్లోకైతే వెళ్తుందనమాట. సో, కాబట్టి ఇది బిగ్గెస్ట్ ఈవెంట్ జపాన్‌లో జరిగేది యానిమేకి సంబంధించింది. ఇన్ ఐ మీన్ లిటరల్లీ జంప్ ఫెస్టా గూడా దీని ముందు పనికిరాదు. అంత పెద్ద ఈవెంటు. సో, ఇప్పుడు ఈ యానిమే జపాన్ 2025 చూసుకుంటే మార్చ్ 22, మార్చ్ 23లో అయితే రాబోతుంది. యెస్. ఈ 2 రోజుల్లో అయితే జరగబోతుందనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే టోటల్ 4 స్టేజెస్ ఉండబోతున్నాయి. ఒకటి రెడ్ స్టేజ్, సెకండ్ గ్రీన్ స్టేజ్, తర్వాత బ్లూ స్టేజ్, తర్వాత వైట్ స్టేజ్. సో, టోటల్ 4 స్టేజెస్ అయితే కన్ఫర్మ్ అయిపోయాయనమాట. అండ్ ఈ వీడియోలో మీ అందరికి నేను ఈ స్టేజెస్‌లో ఏమేమి యానిమేస్ ఉండబోతున్నాయి, టైమింగ్స్ కూడా రివీల్ అయిపోయాయి. యెస్. సో, ఎస్టర్ షార్ట్‌లో ఏం చెప్పాను, కొన్ని మెయిన్ యానిమేస్ చెప్పాను. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ చెప్పలేదు కదా! సో, ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా ఎవ్రి యానిమే ఏమేం టైంలో ఉండబోతున్నాయని చెప్పి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవి జపనీస్ స్టాండర్డ్ టైమ్ అనమాట. సో, మీకు ప్రతీదీ మెన్షన్ చేసుంటే, సో, జపనీస్‌లో ఉండే టైము. దాన్ని మీరు ఇండియాకి కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు. వెల్ డోంట్ వరీ. మేమే దీన్ని కన్వర్ట్ చేసేసి జపనీస్ టైమ్ పైన వేస్తాం జేపీ అని చెప్పి. కింద చూసుకుంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ తగ్గట్టుగా ఇండియన్ టైమ్ కూడా వేస్తాం. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ రెడ్ స్టేజ్ తోటైతే స్టార్ట్ చేద్దాం. సో, రెడ్ స్టేజ్ చూసుకుంటే టోటల్ 2 డేస్. ఐ మీన్ ఇక్కడ ఉండబోయే 4 స్టేజెస్ 2 డేస్ రన్ అవుతాయి. వీటికంటూ ఒక ప్రాపర్ టైమ్ అయితే అలొకేట్ చేస్తారనమాట. సో, రెడ్ గేట్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ సాటర్‌డే మార్చ్ 22. యెస్. మార్చ్ 22 సాటర్‌డే చూసుకుంటే మనకి టోటల్ 8 యానిమేస్ ఉండబోతున్నాయి. సో, ఫస్ట్‌ది 'రాస్కల్ డస్ నాట్ డ్రీమ్ ఆఫ్ శాంటా క్లాస్'. సో, ఇది చూసుకుంటే 9:35 నుంచి 10:10 వరకు అయితే రన్ అవుతుందనమాట మార్నింగ్ టైమ్‌లో జపాన్‌లో. గుర్తుపెట్టుకోండి యాస్ ఐ సెడ్ జపాన్‌లో. సో, ఇది చూసుకుంటే టైమింగ్ జపనీస్‌ది కదా! అండ్ దట్ మీన్స్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ కింద వేస్తాం అది చూసుకోండి. అండ్ ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే మనకి 'బన్నీగా సెంపై' యానిమేతోటి స్టార్ట్ అయిపోతుంది. వెల్ ఇక నెక్స్ట్ యానిమే 'డీమన్ స్లేయర్'. మనకి 'డీమన్ స్లేయర్' మూవీస్ ఉన్నాయి కదా! సో, వాటికి సంబంధించి ఏదైనా రివీల్ అవ్వచ్చు. సో, ఇది చూసుకుంటే 10:55 నుంచి 11:30 వరకైతే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ 'కైజు నంబర్ 8' ఇది 12:15 నుంచి 12:50 వరకు. అండ్ నెక్స్ట్ 'ఒషినోకో' 13:35 నుంచి 14:10. సో, నాకు తెలిసినంత వరకు 'కైజు నంబర్ 8'కి సంబంధించి టీజర్ ఖచ్చితంగా వస్తుంది. 'ఒషినోకి' సంబంధించి కూడా ఏదైనా క్యూజువల్ ఆర్ టీజర్ అయితే రావచ్చు. ఇక నెక్స్ట్ 'మై హీరో అకాడమీ' ఫైనల్ సీజన్. సో, 14:55 నుంచి 15:30 వరకైతే వస్తుంది. సో, 14 అంటే తెలుసు కదా! 2 అనమాట. సో, అలాగా. అండ్ ఐ థింక్ 'మై హీరో అకాడమీ'కి సంబంధించి ఫస్ట్ క్లిప్ అయితే రిలీజ్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఎపిసోడ్ 1 ఉంది కదా! ఎపిసోడ్ 1కి సంబంధించి ఒక చిన్న బిట్ అయితే రివీల్ చేస్తారని చెప్పి. ఇక నెక్స్ట్ 'హిప్నోసిస్ మైక్' డివిజన్ ర్యాప్ బ్యాటిల్. సో, ఈ యానిమేకి సంబంధించి 16:15 నుంచి 16:50 వరకైతే రన్ కాబోతుంది. ఇక తర్వాత 'రురోని కెన్షిన్ క్యోటో డిస్టర్బెన్స్ ఆర్క్'. సో, దీనికి సంబంధించి 17:50 నుంచి 18:25 వరకైతే రన్ అవుతుంది. ఇక తర్వాత 'వన్ పీస్' 19:10 నుంచి 19:45 వరకైతే ఉంటుంది. సో, జస్ట్ 35 మినిట్స్. ఆల్మోస్ట్ ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ అంతే 35 మినిట్సే ఉన్నాయి. సో, నాకు తెలిసినంత వరకు 'వన్ పీస్' సంబంధించి మీకు రివీల్ అయిపోతాయి. టీజర్ అవైతే రివీల్ చేస్తారు. ఎందుకంటే ఈ యానిమే జపాన్ తర్వాత కొన్ని రోజులకే కదా! మీకు ఏప్రిల్‌లో మళ్ళీ 'వన్ పీస్' రిటర్న్ అవుతుంది కాబట్టి. సో, అంతవరకు మార్చ్ 22 ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మార్చ్ 23కి అయితే ఎంటర్ అవుదాం. రెడ్ స్టేజ్‌లో మార్చ్ 23కి వెళ్ళిపోతే ఫస్ట్ యానిమే 'ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' స్టేజ్ మ్యూజికల్. సో, ఇదైతే జస్ట్ మ్యూజికలే. గుర్తుపెట్టుకోండి 'ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' సంబంధించిన యానిమే సంబంధించింది ఉండదు మాక్సిమం. స్టేజ్ మీద అయితే మీకు మ్యూజికల్ లాగా ఒక ఫెస్ట్ లాగా అయితే చేస్తారనమాట. 9:35 నుంచి 10:10 వరకైతే రన్ అవుతుంది. ఇక ఆ తర్వాత సెకండ్ యానిమే 'జుజుత్సు కైసెన్'. సో, మోస్ట్ లైక్‌లీ 'జుజుత్సు కైసెన్' సీజన్ 3కి సంబంధించి ఏదైనా ఉండొచ్చు. లేకపోతే స్టేజ్ మీద ఏదైనా స్కిట్ చేయొచ్చు. అయి చెప్పలేము. బట్ 'జుజుత్సు కైసెన్' గురించి అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే 10:55 నుంచి 11:30 వరకైతే ఉందనమాట. ఇక తర్వాత 'ఫేట్ స్ట్రేంజ్ ఫేక్'. సో, ఇది 12:15 నుంచి 12:50 వరకైతే ఉంది. ఇక తర్వాత 'ద అపోథెకరీ డైరీస్' సీజన్ 2 మోస్ట్ లైక్‌లీ అప్పటికి పార్ట్ 1 ఎండ్ అవ్వచ్చు. సో, పార్ట్ 2కి సంబంధించి ఏదైనా రివీల్ చేస్తారేమో అనుకుంటున్నా. అండ్ ఇదైతే 13:35 నుంచి 14:10 వరకు. ఇక తర్వాత
'రేజెరో' సీజన్ 3. సో, మోస్ట్ లైక్లీ 'రేజెరో' సీజన్ 3కి సంబంధించి పార్ట్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషనే ఉంటుంది. అండ్ ఇది 1455 నుంచి 1530 వరకు. ఇక తర్వాత 'గుండమ్' సిరీస్. సో, 1615 నుంచి 1650 వరకు. సో, ఇంతటితోటి రెడ్ స్టేజ్ అయితే ఎండ్ అయిపోయింది. యెస్. 2 రోజులు రెడ్ స్టేజ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ మీకొక బాక్స్ లాగా కూడా మెన్షన్ చేస్తాం చూసుకోండి. ఇక తర్వాత గ్రీన్ స్టేజ్. సో, గ్రీన్ స్టేజ్ విషయానికి వెళ్ళిపోతే సేమ్ యాజ్ యూజువల్ మార్చ్ 22, మార్చ్ 23. ఫస్ట్ మార్చ్ 22 తోటి స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ యానిమే 'బ్లూ లాక్ వర్సెస్ యూ20 జపాన్.' సో, ఇది ఆల్రెడీ ఎండ్ అయిపోయిందిగా బ్రో అనొచ్చు. మోస్ట్ లైక్లీ ఏదన్నా స్టేజ్ లాంటిది ఏదన్నా ఏర్పాటు చేస్తారేమో. సో, ఇదైతే 10:15 నుంచి 10:50 వరకైతే ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ ద క్రేజీ థింగ్ 'ద సమ్మర్ హికారు డైడ్.' సో, ఇదైతే 11:35 నుంచి 12:10 వరకైతే ఉంటుందనమాట. ఇక తర్వాత నెక్స్ట్ 'మై హీరో అకాడమియా విజిలాంటేస్.' యెస్. 'మై హీరో అకాడమియా' స్పిన్ ఆఫ్ అనమాట. ఇది 12:55 నుంచి 13:30. ఇక తర్వాత నెక్స్ట్ 'బ్లూ బాక్స్.' సో, మోస్ట్ లైక్లీ 'బ్లూ బాక్స్' సీజన్ 1 ఎండ్ అవ్వచ్చు ఆ టైంకి. మేబీ సీజన్ 2 ఏమైనా అనౌన్స్ చేస్తారా? లేకపోతే ఏదైనా స్కిట్ ఉంటుందో చూడాలి. ఇదైతే 14:15 నుంచి 14:50 వరకు. ఇక తర్వాత 'డిస్నీ ట్విస్టెడ్ వండర్‌ల్యాండ్' మొబైల్ గేమ్ అనమాట. సో, ఈ యానిమే వస్తుందా రాదా? మొబైల్ గేమ్ కూడా వచ్చేసింది. సో, ఇదైతే 15:35 నుంచి 16:10 వరకు. ఇక నెక్స్ట్ 'సకామోటో డేస్.' సో, 'సకామోటో డేస్' పార్ట్ 1 కూడా మాక్సిమం ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ టయానికి. సో, అప్పుడు పార్ట్ 2కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదన్నా రిలీజ్ చేయొచ్చు. ఇదైతే 17:10 నుంచి 17:45 వరకు. ఇంకా తర్వాత ఓరిని ఏదో అన్నానో లేదో 'డిస్నీ ట్విస్టెడ్ వండర్‌ల్యాండ్ ద యానిమేషన్.' యెస్. యానిమేకి సంబంధించింది కూడా స్టేజ్ ఉంది దాంట్లోనే గేమ్‌తో పాటు. ఇదైతే 18:30 నుంచి 19:05 వరకు. సో, ఏం చేస్తారో చూడాలి. 'డిస్నీ ట్విస్టెడ్ వండర్‌ల్యాండ్' గురించి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోయింది అనౌన్స్ అయ్యి. సో, ఇక తర్వాత సండే ఇంతటితోటి 22 అయిపోయింది మార్చ్. మార్చ్ 23లోకి ఎంటర్ అయిపోదాం గ్రీన్ స్టేజ్‌లో. సో, ఫస్ట్ యానిమే చూసుకుంటే 'డిటెక్టివ్ కోనన్' ఫిలిమ్స్ ప్లస్ 'ఎయిబా సమురాయ్ లెజెండ్' అనమాట. సో, 2 డిటెక్టివ్ కోనన్ ఫిలిమ్స్‌కి సంబంధించింది ఒకటుంటుంది. 'ఎయిబా సమురాయ్ లెజెండ్' కొత్తగా వస్తున్న స్టూడియో విట్ నుంచి వస్తున్న రీమేక్. సో, ఇదైతే 10:15 నుంచి 10:50 వరకు 2 పంచుకుంటున్నాయి ఒకే స్టేజ్‌ని. ఇక తర్వాత నెక్స్ట్ 'బ్లాక్ బట్లర్ ఎమరాల్డ్ విచ్ ఆర్క్.' సో, ఇదైతే 11:35 నుంచి 12:10 వరకైతే ఉంటుంది. ఇక తర్వాత 'డాక్టర్ స్టోన్' మోస్ట్ లైక్లీ అప్పటికి పార్ట్ 1 ఎండ్ అవుతుంది కదా! ఫైనల్ సీజన్ పార్ట్ 2కి ఏదన్నా ఉండొచ్చు. ఇదైతే 12:55 నుంచి 13:30. ఇంకా తర్వాత 'హెల్ టీచర్ జిగోకు సెన్సై న్యూబర్.' సో, ఇది చూసుకుంటే మీకు 14:15 నుంచి 14:50 వరకు. ఇక తర్వాత 'లైఫ్' నిజిగాకిసి హై స్కూల్ ఐడల్ క్లబ్ అనమాట. సో, ఈ యానిమే సంబంధించి 15:35 నుంచి 16:10 వరకైతే ఉంటుంది. ఇక అతనితోటి గ్రీన్ స్టేజ్ కూడా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ 'బ్లూ స్టేజ్.' సో, 'బ్లూ స్టేజ్‌లో' క్రేజీ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే. సో, ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే నెట్‌ఫ్లిక్స్ తోటి స్టార్ట్ అవుతుంది. యెస్. 10 నుంచి 10:30 వరకు జపనీస్ టైమింగ్ యాజ్ యూజువల్. సో, నెట్‌ఫ్లిక్స్ ఏంటి బ్రో అనుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్ కూడా ఇక్కడ ప పాల్గొంటుంది. అండ్ మోస్ట్ లైక్లీ వాళ్ళు రిలీజ్ చేయాల్సిన యానిమేస్ అన్నీ ఏమైనా చెప్పొచ్చు. ఇక తర్వాత నెక్స్ట్‌ది 'న్యూ ప్యాంట్ అండ్ స్టాకింగ్ విత్ గాడ్ బెల్ట్.' సో, ఇదైతే 11 నుంచి 11:30 వరకు. ఇక తర్వాత 'BS11 యానిమే ప్లస్.' సో, ఇది 12 నుంచి 12:30 వరకు. ఆ తర్వాత 'మియన్ రోబోకో' యానిమే ఫిల్మ్ 13:20 నుంచి 13:50. దీని మీద యానిమే ఫిల్మ్ కూడా వస్తుందా? ఎనీవే నెక్స్ట్ 'గచియాకుట.' యెస్. ఫైనల్లీ 'గచియాకుట' 14:20 నుంచి 14:50. ఐ థింక్ నెక్స్ట్ బిగ్ థింగ్ 'మై హీరో అకాడమీ' ఎండ్ అయిపోతుంది. సో, స్టూడియో బోన్స్‌కి రాబోతారు. నెక్స్ట్ బిగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు 'గచియాకుట.' ఇక తర్వాత 'కౌలన్ జనరిక్ రొమాన్స్.' సో, ఇది 15:20 నుంచి 15:50 వరకు. ఆ తర్వాత 'సమ్మర్ పాకెట్స్' 16:20 నుంచి 16:50 వరకు. సో, అంతటితోటి మార్చ్ 22 ఎండ్ అయిపోయింది బ్లూ స్టేజ్‌లో. ఇప్పుడు మార్చ్ 23కెళ్ళిపోదాం. సో, మార్చ్ 23 స్టార్టింగ్ 10 నుంచి 10:30 వరకు 'ద షింజు ఫ్యామిలీ చిల్డ్రన్.' సో, ఇక నెక్స్ట్ 11 నుంచి 11:30 వరకు 'న్యూ పియర్ యానిమే.' ఆ తర్వాత 12 నుంచి 12:30 వరకు 'ఫ్రమ్ కంట్రీ బంప్కిన్ టు మాస్టర్ స్పోర్ట్స్‌మెన్.' ఆ తర్వాత 13:20-13:50 యానిమేలో 'సమ్మర్ లైవ్.' అంటే ఏదన్నా ఇదొక ఫెస్ట్ లాగా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 14:20-14:50 'లెట్స్ గో కరాయోకే ప్లస్ కప్టివేటెడ్ బై యూ.' సో, 2 అయితే స్టేజ్‌ని షేర్ చేసుకుంటున్నాయన్నమాట ఆ రోజు. ఇక ఆ తర్వాత 15:20-15:50 డిజిమాన్ అడ్వెంచర్స్. అయితే డిజిమాన్ మేబీ ఏదన్నా ఉండొచ్చు. ఇంకా తర్వాత ఫైనల్లీ బ్లూ స్టేజ్‌లో అనదర్ బెస్ట్ థింగ్ 16:20 నుంచి 16:50 వరకు 'మిస్ కోబయాసిస్ డ్రాగన్ మైడ్' యానిమే ఫిల్మ్
ప్లస్ ఇంకొకటి 'సిటీ ద యానిమేషన్' 2 కలిపి అదే టైంనయితే పంచుకుంటున్నాయి. సో, మోస్ట్ లైక్‌లీ రెండిటి చిన్న చిన్న ఇన్ఫర్మేషనే ఇస్తారు. సో, అందరితోటి బ్లూ స్టేజ్ ఎండ్ అయిపోయింది. ఇక ఫైనల్ స్టేజ్‌లోకెళ్ళిపోదాం వైట్ స్టేజ్. సో, వైట్ స్టేజ్‌లో ఫస్ట్ మార్చ్ 22కి వెళ్ళిపోతే 10:30 నుంచి 11 వరకు 'టోక్యో రివెంజర్స్' యెస్ 'టోక్యో రివెంజర్స్' కొత్త సీజన్ ఏమన్నా రావచ్చు. ఆ తర్వాత 11:30 నుంచి 12 వరకు 'మబయాషి విచెస్' ఆ తర్వాత 12:30 నుంచి 13 ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాస్ ఎ సెవెంత్ ప్రిన్స్ సో, ఐ కెన్ టేక్ మై టైమ్ పర్ఫెక్టింగ్ మై మ్యాజికల్ ఎబిలిటీస్ సీజన్ 2కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. ఆ తర్వాత 13:15 నుంచి 14:20 వరకు 'లవ్ లైవ్', 'సన్‌షైన్', 'డిజిటల్ ఫిగర్స్' ఓకే. ఫిగర్స్ ఏదన్నా సంబంధించింది అయ్యుండొచ్చు. 'లవ్ లైవ్' రెండున్నాయి. ఇక తర్వాత 14:50 నుంచి 15:20 వరకు 'కమిబుత్సుకి సిటీ అండర్ కన్‌స్ట్రక్షను' ఆ తర్వాత 15:50 నుంచి 16:20 వరకు 'స్పేస్ బ్యాటిల్‌షిప్ యమాటో' అంతటితోటి మార్చ్ 22 ఎండ్ అయిపోయింది వైట్ స్టేజ్‌లో. ఇప్పుడు మార్చ్ 23కి ఎంటర్ అయిపోదాం. సో, ఫస్ట్‌లోనే మంచి ఎక్సైటింగ్ మార్చ్ 23 11 10:30 నుంచి 11 వరకు 'అహరెన్ సన్‌వ హకరెనే' సీజన్ 2 యెస్ ఫైనల్లీ వస్తుంది. ఇక తరువాత 11:30 నుంచి 12 వరకు 'సమ్మర్ పాకెట్స్ స్టాఫ్ టాక్' అంటే ఇప్పుడు 'సమ్మర్ పాకెట్స్' సంబంధించింది ఒకటుందని చెప్పా గదా! స్టేజు ప్రీవియస్ దాంట్లో. సో, దానికి సంబంధించి స్టాఫ్ టాక్ అంటే స్టాఫ్ వచ్చి తర్వాత మాట్లాడతారు ఈ టైంలో చూసుకుంటే. ఆ తర్వాత 12:30 నుంచి 13 వరకు 'అరేగుమా కల్కల్‌డాన్' ఆ తర్వాత 13:50 నుంచి 14:20 వరకు 'రాక్ ఈజ్ ఎ లేడీస్ మోడెస్టీ' ఆ తర్వాత 14:50 నుంచి 15:20 వరకు 'టైమ్ ద నాట్ విత్ అమగామి సిస్టర్' మోస్ట్ లైక్‌లీ సీజన్ 1 ఎండ్ అయిపోతుంది ఆ టైంకి. సో, దీనికి సంబంధించి సీజన్ 2 అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్నా. హోప్ చేయాలని. చాలా బావుంటుంది. మీరు ట్రై చేయండి యానిమే. ఆ తర్వాత 15:50 నుంచి 16:20 వరకు 'చైన్సా మ్యాన్ ద మూవీ రైజర్' యెస్ వైట్ గెట్ 'చైన్సా మ్యాన్' లాంటి క్రేజీ థింగ్ తోటైతే ఎండ్ అయిపోతుందనమాట. సో, యాహ్! అంతటితోటి వైట్ స్టేజ్ కూడా ఎండ్ అయిపోయింది మార్చ్ 23 తోటి. సో, టోటల్‌గా 4 స్టేజెస్, 4 స్టేజెస్ సంబంధించిన యానిమేస్ అన్నీ మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో, వన్స్ అగైన్ మీకు స్క్రీన్ మీద చూసుకుంటే వరుసగా ఒక్కొక్కటి ఒక్కోటి పెట్టేస్తాం ఇక్కడ చూడండి లిస్ట్ అంతా కలిపి. సో, మీకు ఇప్పటికి ఏదైనా డౌట్ ఉంటే గనక ఒకసారి వీడియో మొత్తం మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.